తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. చాన్నాళ్ల తర్వాత మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో వచ్చినటువంటి సమంత అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్ విషయానికి వస్తే 50 కోట్ల మార్క్ అందుకోగా ఇప్పుడు మూవీ టీం ఇంటికి పిలిచినటువంటి చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియపరిచారు. సమంత దంపతులకు మెగాస్టార్ సర్ప్రైజ్ గిఫ్ట్ ను అందజేశారు. ఈ ఫోటోలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదే వైరల్ గా మారుతుంది. సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి నిర్మాత సినిమా మా ఇంటి బంగారం రాజ్ నిడిమోరిని పెళ్లి చేసుకున్న తరువాత శామ్ నుంచి ఈ మూవీ వచ్చింది. దీనికి స్టోరీ రాజ్ అందించారు. నందిని రెడ్డి దర్శకురాలు. పెద్దగా అంచనా లేకున్నటువంటి థియేటర్లకి వచ్చిన ఈ మూవీ ఆధారగొట్టేసింది అనుకోండి. అయితే సమంత దంపతుల్ని ఇంటికి పిలిచినటువంటి చిరు దంపతులు చిరు ప్రత్యేకంగా బహుమతిని అందజేశారు. మరోవైపు సారు శామ్ ప్రెగ్నెన్సీ గురించి కూడా లీక్ చేశారు. సమంత అలాగే సినిమా పర్ఫార్మెన్స్ గురించి కూడా ట్వీట్ చేసినటువంటి చిరంజీవి ఈ రోజు చెప్పినటువంటి వార్తలు నిజంగా సెన్సేషనల్ అయ్యాయని చెప్పొచ్చు. చీరల సమంత పర్ఫెక్ట్ గా అదరగొట్టేసింది, మెచ్చుకోవచ్చు. సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని శామ్ ప్రెగ్నెన్సీ గురించి కూడా పరోక్షంగా బయటపెట్టారు. రీసెంట్ గానే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంపుతో కనిపించింది. ఈ దృశ్యాలు అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. నిజంగానే సమంత ప్రెగ్నెన్సీయా లేదు అని అంటే అదేదన్నా పుకారా అనే విధంగా కూడా కనిపించాయి. కానీ ఆ యొక్క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సక్సెస్ మీట్ లో కట్ చేసినటువంటి కేక్ ఏదైతే ఉందో అప్పుడు తీసుకున్నటువంటి పిక్చర్స్ లో ఆ వైట్ కలర్ టీషర్ట్ లో చాలా క్లియర్ గా సమంత యొక్క బేబీ బంప్ కనిపించడంతో ఆవిడ యొక్క అభిమానులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంగ్రాచులేషన్స్ సమంత అంటూ కూడా ఆవిడ యొక్క అభిప్రాయాన్ని కూడా అందరూ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయడం అనేది పరిచారు. అలాగే ఇప్పుడు చిరంజీవి సార్ గురించి చూసుకుంటే సమంతకి తీసినటువంటి ఏదైతే మా ఇంటి బంగారం అనే మూవీ ఉందో ఇది నిజంగా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. సో దీని త్రూ చూసుకుంటే ఒక ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి, ఇంట్లో పెట్టి ఇది చేయొద్దు అది చేయొద్దు అని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఒక ఆదర్శంగా ఉండాలి. అందరూ కూడా ప్రతి ఒక్క ఆడపిల్లని ఇదే విధంగా పెంచాలి, దేనికి బెదరకూడదు జంకకూడదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిజంగా ఇవందరినీ కూడా ఆకట్టుకున్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే మూవీ 50 కోట్లు తెచ్చుకున్నటువంటి మార్కు కూడా అందరినీ మూవీ సక్సెస్ టీమ్ గా తీసుకొని వెళ్ళింది. సో చిరంజీవి గారు ఇదే క్రమంలో మూవీ టీమ్ ని అలాగే సమంత రాజ్ ని ఇంటికి పిలిచి అభిమానించినటువంటి తీరుపైన నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్టు కనిపిస్తోంది. సమంతకి అలాగే రాజ్ కి ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా ఏమై ఉండొచ్చు అనే ఒక క్యూరియాసిటీ కూడా అభిమానుల్లో కలుగుతోంది. నిజంగానే సమంతకి ఇప్పుడు లైఫ్ లో ఒక సక్సెస్ వచ్చిందని అలాగే రీసెంట్ గా చూసుకుంటే ఒక ఇంటర్వ్యూలో సమంత ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఎన్నో బాధల్ని కష్టాలని ఎదుర్కొంటూ ముందుకు వస్తారు. నా లైఫ్ లో చూసుకుంటే నాకేదన్నా ప్రాబ్లం వచ్చిందన్నప్పుడు నా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు నాకు అది ఎందుకు చెయ్యాలి ఎందుకు చెయ్యకూడదు అనేది కూడా చెప్తారు. సో దట్ నాకు అది ఎలా క్లారిటీగా తీసుకోవాలి, నేను చెయ్యాలా వద్దా అనేది 2 కోణాల్లో ఆలోచించే వాళ్ళు నా పక్కన ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకుంటూ చెప్పుకున్నటువంటి ఆ ఇంటర్వ్యూ కూడా చాలా పాపులర్ అయినటువంటి ఇంటర్వ్యూ. అందులో చెప్పినటువంటి మాటలు కూడా జనాల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎందుకనంటే చెప్పినటువంటి మాటలు నిజంగా మనతో పాటు ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నారు, మనలో ఒక మాట అన్నారు అంటే ఆ పని చెయ్యాలా వద్దా అనేది మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకి 2 వైపులా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటే అంతకంటే అదృష్టం ఏముంది అనే విధంగా కూడా చెప్పుకొచ్చినటువంటి మాటలు అందులో కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సమంతకి ఇప్పటికే గుడ్ న్యూస్ మనందరికీ తెలియజేసిందని చెప్పి అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఆవిడ ప్రెగ్నెన్సీ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా అవ్వాలి, అలాగే మంచి బేబీ రావాలి అంటూ కూడా సమంత యొక్క ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఎన్నో కామెంట్స్ కూడా చెప్తున్నారు. కానీ ఈ పరిణామంలోనే చిరు ఏం గిఫ్ట్ ఇచ్చుంటారు అనే ఒక కోణంలో కూడా ఫ్యాన్స్ యొక్క క్యూరియాసిటీ పెరిగిపోతుంది అని చెప్పొచ్చు. కానీ మా ఇంటి బంగారం ఒక సూపర్ హిట్తో అందుకునగానే వెంటనే అభిమానులకు 2 శుభవార్తలు చెప్పినటువంటి సమంతని చూస్తుంటే జనాలకు నిజంగా ఆవిడను ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని, ఈ విధంగా ఆడపిల్లలు ఉండాలి అనే విధంగా కూడా నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి మరి ఇంక ముందుట ఎన్ని సక్సెస్ అందుకోబోతున్నారు. సో నిజంగానే చిరు ఇచ్చినటువంటి గిఫ్ట్, సార్ ఇచ్చిన గిఫ్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏమి ఇచ్చి ఉంటారు అనే క్యూరియాసిటీ మీకు కూడా ఉందా? మీకు తెలిసి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంక వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.